హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మేము రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళామన్నమాట. సో అక్కడ మా తిరుపతి ట్రిప్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నా. మేము తిరుపతిలో శ్రీవారి దర్శనం, తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి విజిట్ చేసుకున్నాము ఈ వీడియో ద్వారా నేను షేర్ చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శ్రీవారి దర్శనం మాత్రం మాకు 3.5 hours వరకు పట్టిందండి. అక్కడ శ్రీవారి అలంకరణ మాత్రం చూడటానికి కనుల పండగగా జరిగిందండి. ఇదంతా అక్కడ వీడియో తీసానండి. మన తిరుపతిలో వాటర్ చూడండి ఎంత బ్లూ కలర్ ఉందో. అమ్మవారండి, వెంకటేశ్వర స్వామి వాళ్ళ మమ్మీ. ఇది వచ్చి అలివేలి మంగ తల్లి, అలివేలి మంగ తల్లి అంత టెంపుల్. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు బ్రహ్మోత్సవాలు జరిగాయన్నమాట. సో ఇంకా బ్రహ్మోత్సవాలు కూడా వీడియో తీశాను. ఎక్కడ కూడా లోపలికైతే ఫోన్ ఎలో లేదండి. ప్రతి వీడియో కూడా బయట నుండే తీశానమాట. ఏనుగు పైన జరిగింది బ్రహ్మోత్సవాలు, బాగా జరిగిందనమాట. ఇందాక అమ్మవారు అన్నాను కదా, వెంకటేశ్వర స్వామి వాళ్ళ మమ్మీ అని. ఇంకా ఆ టెంపుల్ ఇది చాలా బాగుంటుంది. కొండ మీద ఉంటుంది, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడైతే వెళ్ళండి. మేము విజిట్ చేసిన ప్లేసెస్ ఇదంతా పైనండి. దీని స్టోరీ మొత్తం నేను చెప్తాను మీకు. సో ఓవర్ వ్యూగా ఇప్పుడు ఇలా వీడియో తీశాను అనమాట. ఇది శ్రీవారి పాదాలు అనమాట. సో ఇంకా మేమైతే ఫస్ట్ మంచిర్యాల నుండి స్టార్ట్ అయ్యామండి. మాది మంచిర్యాలే కదా. సో ఇంకా అక్కడ ట్రైన్ రావడానికి అయితే 2 hours టైం పట్టింది. ఇంకా మా కిడ్స్ అయితే ఫుల్గా అల్లరి, ఫన్ జనరేట్ చేశారు. ఫుల్ అంటే ఫుల్ అల్లరి. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా, మా విహాన్ శ్రీసి కోసం మీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఫైటింగే. ఇంకా ఫైటింగ్ ఏంటి, ప్లేయింగ్. వాళ్ళకి ట్రైన్లో కూడా ఫుల్ ప్లేయింగ్ తెలుసా. అసలు ఇంకా వీడియో ఎందుకని పెట్టట్లే కానీ ఫుల్ అల్లరి. వాళ్ళు పడుకున్నప్పుడే రెస్ట్, ఫుల్ అల్లరి. ఇంకా తర్వాత అయితే కాజీపేట నుంచి వెళ్ళామన్నమాట. అక్కడ పద్మావతి బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ట్రైన్ రావడానికి అక్కడ మాకు 1 hour ఈజీగా పట్టింది. సో ఇంకా అక్కడ ఇంజన్, ఎంట్రెన్స్లో ఉండే గూడ్స్ ఇంజన్ మొత్తం అక్కడ వీడియో తీశాను అనమాట. ఎంట్రెన్స్ మొత్తం అక్కడ కాజీపేట స్టేషన్ ఎంట్రెన్స్ మొత్తం వ్యూ అంతా వీడియో తీశాను. ఇంకా అలా చూడండి. సో ఇదంతా లోపల స్టేషన్ అనమాట. సో ఒక ట్రైన్ వస్తుంది, మాది మాత్రం కాదండి, వేరే ట్రైన్లే అండి. అలా బాగుంటుందని నించున్నా అక్కడ. సో ఇంకా నెక్స్ట్ ఇది వెళ్ళిపోయిన వెంటనే మా ట్రైన్ వచ్చేసిందిలేండి. ఇంకా వెళ్ళే దారిలో కృష్ణమ్మది వీడియో తీశానండి. చాలా బాగుందన్నమాట. అది కూడా చూడండి. ఇదిగోండి కృష్ణమ్మ, చాలా బాగుంది. ఇక్కడ నేను నిల్చున్నాలేండి. మా మధ్యలో కృష్ణమ్మ వ్యూ మాత్రం అదిరిపోయిందండి. చాలా భయం వేసింది నాకు అక్కడ నిల్చున్నాను. చూడండి ఎలా నిల్చున్నాను. చాలా భయపడ్డామ్మో, ఎక్కడ జారి స్లిప్ అయి పడ్డానంటే ఇంకేమైనా ఉందా, గట్టిగా పట్టుకొని నిల్చున్నాను. ఇంకా చాలామంది ట్రైన్స్ దగ్గర నిల్చొని భలే వీడియోస్ తీస్తారండి. భయం కాదా వాళ్ళకి అసలు? నాకైతే చాలా భయం వేసింది. ఇంకా ఫైనల్గా అయితే తిరుపతికి రీచ్ అయిపోయామండి. అక్కడ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే తిరుపతి అనే కాదు, ప్రతి స్టేషన్స్లలో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో అలా ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోయామన్నమాట, కొండ మీదకి. ఇక్కడ కొండపైన చీరవర్ణ స్వామివారి ముక్కు చిత్రం ఉంటుంది, అది చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర నుండి వెళ్ళాంలేండి. అక్కడైతే క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ఎప్పుడైతే చాలా ఉంటుందంట. నేను వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందు చాలా క్రౌడే ఉంది. ఆ రోజు అయితే కొంచెం తక్కువే ఉంది. చూడండి మీరు క్రౌడ్. సో ఇంకా అక్కడి నుండి కూడా వీడియో తీశాను. ఇది గుడి మనకి అక్కడి నుండి కనిపిస్తుంది కదా, జూమ్ చేసి తీశాను అంతా. సో ఇందాక నేను చెప్పాను కదా మీకు, ముక్కు చిత్రం చెక్కినట్టు ఉంది అని. నాకు చూడండి అక్కడ ముక్కు చిత్రం చెక్కినట్టు ఉంటుంది చూడండి. వైన్స్ మిల్ పైనేమో వైన్ మిల్స్ ఉంది కదా, అక్కడ ముక్కు చెక్కినట్టుగా చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్ళే వాళ్ళు అందరూ అంటే దర్శించుకొనే వెళ్తారనమాట. నిజంగా అంటే చాలా బాగున్నాయండి. అసలు ఇవన్నీ చెక్కినాయి కాదు కదా, అవిటికి అవే అసలు భలే ఉన్నాయండి అన్నీ. ఇంకా దారిలో
కొండ నుంచి సపరేట్గా అయినట్లు ఇంకో కొండ చాలా బాగుంటుంది చూడటానికి. అది కూడా చూపిస్తే చూడండి. అదిగో చెప్పానా, ఇంకా ఇదే ఆ కొండ చూడండి. కదా, చాలా బాగుంది కదా. కొండ నుంచి సపరేట్ అయినట్టు అనిపించట్లేదు. ఈ కొండ కూడా చాలా బాగుంది. సో ఇది ఇంకా వెళ్ళే దారిలో వ్యూ అనమాట. సో ఇంకా అలా తీసా. ఇంకా ఫైనల్గా అయితే తిరుపతి రీచ్ అయ్యామండి. రీచ్ అవ్వగానే ఇంకా అక్కడ ఫస్ట్ మేము వచ్చి ఏనుగుల్ని దర్శించుకున్నాం అనమాట. అక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఎలిఫెంట్స్ అందరికి దీవిస్తున్నాయి అనమాట. ఇంకా నేను అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఇంకా దీవించిన ఎలిఫెంట్. రిషిగాడు అయితే ఫుల్ భయపడ్డాడు. అండ్ విహాన్ష్ గాడు కూడా చాలా భయపడ్డాడు. ఇంకా వాడి దెబ్బకి పరారు, ఇంకా అక్కడ లేడు. రిషిగాడిని ఎత్తుకున్నాం కాబట్టి ఉన్నాడు, కానీ లేకపోతే వాడు కూడా వెళ్ళిపోయాడేమో. ఇంకా మమ్మీ అందరూ, మా మమ్మీ ఇంకా తర్వాత ఏదో డైలాగ్ కొట్టాను, కానీ నేను కూడా చాలా భయపడ్డాలేండి. చూస్తున్నారా. ఇంకా తర్వాత గుండ్లు అనమాట, 1 by 1 గుండ్లు. ఇంకా చిన్నోడిది, పెద్దోడు, మా ఆయన, మామయ్య, 4 గుండ్లు. చిన్నోడు స్టార్టింగ్ బాగానే గుండు చేయించుకున్నాడు, తర్వాత లాస్ట్లో కొంచెం చిరాకు చేసుకున్నాడు. కానీ విహాన్స్ గాడైతే కొంచెం కూడా చిరాకు చేయలేదు తెలుసా, మంచిగా కూర్చొని చేయించుకున్నాడు. కొన్నిసార్లు భలే మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తాడు మా విహాన్స్ గాడు. అదిగా చక్కగా చేయించుకున్నాడు మా విహాన్స్ గాడు. ఇంకా ఇక్కడ గుండ్లు అయిపోయినాక ఇంకా ఫ్రెష్ అయ్యి మేము ఇంకా శ్రీవారి పాదాలకు స్టార్ట్ అయిపోయాం అనమాట. మాకు యాక్చువల్లీ నైట్ అండి దర్శనం, 9 PM ఉందన్నమాట. సో ఇంకా అక్కడ పైన అన్ని విజిట్ చేసామన్నమాట. చూస్తున్నారు, అంటే శ్రీవారి పాదాలకు వెళ్ళే రూట్లో ఇది, ఎంత రూట్లో. సో ఎంత బయట నుంచి ఎక్కేటప్పుడు అంతే తీసి. యాక్చువల్లీ శ్రీవారి పాదాలు అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇక్కడే వచ్చారంట. ఇక్కడికి వచ్చి, కానీ ఇక్కడికి అందరు రావడానికి ఇబ్బంది అయింది అని చెప్పేసి ఇంకా తిరుపతిపై అక్కడికి వెళ్ళి అందరికీ అవైలబుల్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారంట. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు ఇక్కడే, ఇది శ్రీవారి పాదాలే అనమాట. ఫస్ట్ వచ్చింది ఇక్కడికే వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుందండి, మంచి ఎయిర్, గాలి అంతా చాలా బాగా అనిపించింది. అంత వీడియో తీసాము, మీరు కూడా చూస్తారు కదా అని. ఇంక ఇక్కడ కూడా కొంచెం చిన్న షాపింగ్ చేసాలండి. ఇదిగోండి ఇదంతా వ్యూ చూసిండ్రు. అక్కడ విండి తిరుగుతుంది. ఇందాక వత్తులు అన్నాను కదా, ఇక్కడ వత్తులు వెలిగించుకోవాలన్నమాట. వత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి దేవుడికి మొక్కుకున్నాము. ఇంకా ఇది అయిపోయినాక శిలాతోరణంకి వెళ్ళాంలేండి. అక్కడ గ్రీన్ ట్రీస్తో గార్డెన్ అయితే చాలా బాగుంటుందండి, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇది వెళ్ళేటప్పుడు మామిడికాయలు ఉంటే, ఎక్కడ మామిడికాయలు దొరికితే అక్కడ కొంటూనే ఉన్నా. మామిడికాయలని అయితే అస్సలు వదిలిపెట్టలే నేను. మా మమ్మీ, అత్తయ్య, ఆల్ గుండూస్. ఇదంతా శిలాతోరణం వెళ్ళే రూట్ అనమాట. పక్కనే లేండి శిలాతోరణం కూడా. అదిగో ఇది వచ్చేసి ఇదే అండి శిలాతోరణం. ఇక్కడ గార్డెన్ మాత్రం చాలా బాగుందండి బయట నుండి. అదిగో అండి వచ్చేసింది శిలాతోరణం, చాలా బాగుందండి ఇది కూడా. అక్కడ దేవస్థానం గోపురం చూడండి, చాలా బాగుంది. ఇక్కడ స్టెప్స్ బై అలా రిలాక్స్ అయ్యాము. ఇంకా ఇక్కడ అంతా వ్యూ అంతా తీసేసి ఇంకా తర్వాత వెళ్ళి ఇంకా షాపింగ్ చేసామని. లోపల ఇంకా చెట్లది కూడా ఏదో ఉంటుందంట, ఇంకా వెళ్ళలేదు, అప్పటికే ఓపిక అయిపోయింది. ఇంకా చాలా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. అగో మా మమ్మీ అత్తయ్య కూర్చున్నారు అక్కడ. ఎక్కడ దొరికితే వీళ్ళు అక్కడ కూర్చోవడమే. ఇంకా ఎంత వ్యూ అనమాట అక్కడి నుంచి. చాలా బాగుంది అక్కడ శిలాతోరణం దగ్గర అయితే, నాకు నచ్చింది. నేచర్ నచ్చే వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి, చాలా ఇష్టపడతారు మీరు కూడా.
ఎస్పెషల్ గ్రీనరీ చాలా బాగుంది. యాక్చువల్లీ శిలాతోరణం ఇంతకుముందు ఇంకా చాలా బాగుండేదంట, మరి ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది అంటున్నారు. ఇంకా అందంగా ఉండేదంట ఇంతకుముందు అయితే. ఏంటి భయపడ్డా అనుకుంటున్నారా? అక్కడ ఉడతా ఉంది. ఆ ఉడతను చూసి ఫస్ట్ ఏంటో అనుకున్నా, దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది అది ఉడతా అని. ఇంకా ఉడతను కూడా అక్కడి నుండి అలా వీడియో తీసాం. చూస్తున్నారా? ఇంకా ఫైనల్గా తిరుపతి పైకి వచ్చేసాము. ఇంకా అక్కడ బయట నుండి వ్యూ బాగుందని చెప్పి ఇంకా ఇక్కడ కూడా అలా వీడియో తీశాను. ఇంకా షాపింగ్ చేసేసి ఇంకా 6 కల్లా ఇంకా గుడికి వెళ్ళిపోయాంలేండి. మనకి నైట్ కదా 9 దర్శనము, సో ముందే వెళ్ళాలి కదా, రష్ ఉంటుంది కాబట్టి 6:30 కల్లా వెళ్ళాంలేండి. ఇది మార్నింగ్ షాపింగ్ అప్పుడు అక్కడికి వెళ్ళాను అనమాట, ఎప్పుడు 4 o'clock అప్పుడు. సో మార్నింగ్ టైం కూడా వ్యూ బాగుంటాయి, ఎలా ఉంటుందో అలా చూసి నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో తీశాను. మార్నింగ్ టైం ఇది, మార్నింగ్ మీన్స్ 4 o'clock అలా. మా 6 o'clock కదా. ఎందుకు అప్పుడు వెళ్ళామంటే లడ్డూలు ఇంకా అంటే అప్పుడే నైట్ అన్నీ ఎందుకు ముందే తీసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. లడ్డూలు అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. టికెట్స్ కానీ ప్రతిదీ, రూమ్సే కానీ ప్రతిదీ ఆన్లైన్లోనే బుక్డ్. కొంచెం రెస్ట్ తక్కువనే ఉందిలేండి, అప్పుడు జూన్ కాబట్టి. ఇక మా గుండెలో అందరూ కూర్చున్నారు. మా చిన్న గుండు పాట పాడుతాడు, వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద అని మా పుట్టోడు పాట పాడుతున్నాడు అక్కడ. అదిగో మామిడికాయలు, ఎక్కడికి వెళ్ళినా మామిడికాయలను అయితే అస్సలు వదలలే నేను. మళ్ళీ కొనుక్కున్నా అగైన్. నాకు చాలా ఇష్టం అండి మ్యాంగోస్. వీళ్ళు భలే కట్ చేస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా మా గుండెలో అందరం తిరుపతిలోకి వచ్చేసాం. ఇక్కడ ట్విస్ట్ తెలుసా, ఇక్కడ మా ఫ్రెండ్ కనిపించింది నాకు, మా స్కూల్ మేట్ ఫ్రెండ్, మా బెస్టీ అనమాట, పెప్పి. దీనికి కూడా నా లెక్క 2 కొడుకులు. మస్తు హ్యాపీ అనిపించింది. అది దాని చిన్న కొడుకుని తీసుకొని వచ్చింది. అది వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పేరెంట్స్ అందరూ. వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ అంట దర్శనం, ఇంక ఇది వచ్చింది. మంచిగా బాగా అనిపించింది. ఇంకా చాలా ఎన్ని ఇయర్స్ అయిందో మేము కలిసి. ఇంకా మంచిగా మా దర్శనం అయ్యే వరకు చెప్పా కదా, మేము 7కి వెళ్తే మేము దర్శనం అయ్యి బయటకు వచ్చే వరకు మార్నింగ్ 3 అయిందనమాట. ఇంకా అప్పటి వరకు పిల్లలు మేము మంచిగా చిల్ అయ్యాంలేండి. ఇంకెక్కడికి వెళ్ళినా లోపల ఇంకా వీడియో తీయద్దు కాబట్టి ఇదంతా బయట నుండి తీసాను. దర్శనం అయిపోయినాక మార్నింగ్ 3 o'clockకి తీసిన వీడియో నేను ఇదంతా. 2:45 అవుతుందన్నమాట. మళ్ళీ ఫోన్ అక్కడెక్కడో లాకర్లు ఇచ్చాను కదా, అక్కడెక్కడికో వెళ్ళి లాకర్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇదంతా వీడియో తీశానండి. గుడి ఎక్కడ, లాకర్ ఎక్కడో లాకర్, గుడేమో ఇక్కడ. ఎంత నడిచానో. తర్వాత దర్శనం, దీపద ఆరాధన అంతా చేశామన్నమాట. ఇదంతా కోనేరు చూడండి ఎంత బ్లూలో ఉందో. ఇంక తర్వాత దారిలో అలిపూరి మెట్ల మంగళాల దగ్గరికి వెళ్ళామన్నమాట. కొంచెం విహాన్స్ కూడా అప్పుడే 3 అయింది కదా, వాడు కొంచెం ఏడుస్తున్నాడులే. చిన్నోడు పడుకున్నాడు కానీ పాపం వీడు బాగానే నడిచాడు, చాలాసేపు ఉన్నాడు. ఇదంతా దారిలో అండి, అంటే ఖాళీ నడకని నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నడుస్తున్నారనమాట. ఇంకా అది కూడా నేను వీడియో తీసేసాను. ఇదిగోండి కాణిపాకం గురించి నేను మీకు స్టోరీ చెప్తాను, వినండి. ఇక్కడ పూర్వం చిత్తూరు డిస్టిక్లో విహారపూడి అనే గ్రామంలో ఉండేదంట. ఆ గ్రామంలో 3 అంటే ఒకటి చవిటి అతను, ఒకటి గుడ్డి అతను, మూగ అతను ఉండేవారంట. ఒకరోజు ఇట్లనే పనికి వెళ్తూ ఉండి బావి తవ్వుతూ ఉంటే దాంట్లో నుండి రక్తం వచ్చిందట అండి. ఏంటి రక్తం వచ్చిందని చూసి వరకు ఆ ముగ్గురికి, చెవిటోడికి చెవులు వచ్చేసినాయంట, గుడ్డోడికి కళ్ళు కనిపించినాయి, ముగ్గురు సెట్ అయిపోయారనమాట. ఇంకా అప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పారంట వాళ్ళు, ఇలా మాకు ఇలా వచ్చాయంటే వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్ చేస్తే అవును అని చెప్పి ఇక్కడ గణపతి వెలిసారని చెప్పి ఇంకా అక్కడ గుడి కట్టారనమాట. ఆ విధంగా కాణిపాకం అని పేరు వచ్చిందనమాట. ఇది కాణిపాకం స్టోరీ అండి, షార్ట్ కట్లో చెప్పాను. మెయిన్ అయితే ఇదే. ఇగో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ మమ్మీ టెంపుల్ అనమాట. ఇది చూడండి, వెంకటేశ్వర స్వామి వాళ్ళ తల్లి అయిన వాక్కులున్న మాట టెంపుల్ దర్శించుకోవడానికి ఈ ఆలయం పేరు బండపై ఉంటుందండి. గత జన్మలో శ్రీకృష్ణుని తల్లి అయిన యశోదాదేవి ఈ వాక్కులాదేవి అట. నాకు తెలియపోయినా నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను.
చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్ ఉంది. వక్కుల మాట శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి దేవితో వివాహం జరిపించి ఈ వక్కుల మాట తల్లి 7 కొండల కనిపించేలాగా ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం 500 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించినట్టు అక్కడ చెప్తున్నారనమాట. చాలా బాగుంది టెంపుల్. అమ్మవారు ఉంటారు ఇక్కడ, వెంకటేశ్వర స్వామి వాళ్ళ మమ్మీ. వ్యూ చూడండి, మీరు కూడా వెళ్ళినప్పుడు వెళ్ళండి, చాలా బాగుంది. లోపల అమ్మవారిని వెళ్ళి మొక్కినప్పుడు అయితే అసలు భలే అనిపించిందండి. ఇంకా ఫైనల్గా అక్కడి నుండి స్టార్ట్ అయ్యి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక భక్తులు తిరిగి ఇక్కడికే కదా వచ్చేది. చూడండి, అలివేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వరుణ్ణి దేవుడి లక్ష్మీదేవి అవతారమైన అలిమేలి మంగ ఆలయం ప్రసాదించినట్టుగా తెలిపింది. ఇక్కడే మేము వెళ్ళినప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయన్నమాట. అది కూడా చూడండి. ఇదంతా టెంపుల్. బయట నుంచి ఎక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. ఇగో బ్రహ్మోత్సవాలు ఎలిఫెంట్ మీద బాగా అనిపించింది. చూడండి, అందరు వీడియోలు తీస్తున్నారు. ఇంకా దీని తర్వాత అయితే మేము అమ్మవారండి ఇంకా శ్రీకాళహస్తికి వచ్చేసాం. ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఇక్కడ ఎక్కువగా రాహుకేతుల పూజ కానీ ఏమైనా కీడు ఏమున్నా మనకున్న నెగిటివ్ ఏమున్నా పోతుందండి ఇక్కడ పూజలు చేయించుకుంటే. సో ఇక్కడ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీకు ఈ శ్రీకాళహస్తి మీనింగ్ తెలుసా అండి? శ్రీ అంటే సాలెపురుగు, కాలే అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు అనమాట. అసలు ఏనుగు మన సాలెపురుగు నాగుపాము స్టోరీ చెప్తా వేయండి. యాక్చువల్లీ ఇక్కడ శివుడు వెలిసాడనమాట. అయితే ఆ శివలింగం మీద ఈ సాలెపురుగు రాత్రిరంతా కూర్చొని గూడు పెట్టింది. గూడు పెడితే తెల్లారి నాగుంపాము వచ్చి దాన్ని అంతా తీసేసి స్టోన్ తోటి మంచిగా పూజ చేస్తుంది అనమాట. వెంటనే అది వెళ్ళిపోయిన వెంటనే ఏనుగు వస్తుంది. ఏనుగు వచ్చి వాటర్ తోటి దాని దంతంతో వాటర్తో కడిగి పూలు పెట్టి మంచిగా పూజ చేస్తుంది అనమాట. ఇలా కంటిన్యూ అయ్యేది. అయితే సాలెపురుగు ఏం చేసింది, ఏనుగు ఇట్లా పూజ చేస్తుందని చెప్పి నాగుంపాము దగ్గరికి వెళ్ళి, నువ్వేమో మంచిగా నాగపడగతోటి పూజ చేసి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళగానే ఏనుగు అది తీసేసి మంచిగా వాటర్తో కడిగి పూలేసి పూజ చేస్తుందని చెప్పగానే నాగుంపాము కోపం వస్తుంది. తెల్లారి ఏనుగు వచ్చి పూజ చేస్తా అంటే నాగుంపాము వచ్చి దాని తొండంలోకి తూరుతుంది. వెంటనే ఇంకా ఏనుగు భయపడి అక్కడ ఒక పెద్ద బండరాయి ఉందన్నమాట. ఆ బండరాయికి వెళ్ళి గుద్దుకుంటుంది. గుద్దుకోగానే ఆ బండరాయికి మన సాలెపురుగు ఉంటుంది. అది ఏమంటారు, ఆ బండరాయికి ఏనుగు తాగడంతో ఆ సాలెపురుగు చచ్చిపోతుంది అనమాట. ఆ నాగుంపాము ఏనుగు కూడా చచ్చిపోతుంది. ఇంకా శివుడు నా కోసం 3 పూజ చేసి చనిపోయారు, నాలో ఏకమైపోయారు కదా అని చెప్పేసి శివుడు ఇంకా శ్రీకాళహస్తి అని పేరు వచ్చిందనమాట. అందుకే శ్రీ అంటే సాలెపురుగు, కాలే అంటే నాగుంపాము, హస్తి అంటే ఏనుగు. ఈ విధంగా శ్రీకాళహస్తి అని పేరు వచ్చిందండి. ఇది శ్రీకాళహస్తి స్టోరీ. చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఇంకా లోపల ఇక్కడ ఎక్కడ వీడియో తీసే ఛాన్స్ లేదు. ఇదంతా బయట నుండి తీసానండి వీడియో. ఎక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్. ఎక్కడైనా ఫోన్లు తీసేసుకుంటున్నారో లాకర్లో పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడైతే శివలింగాలు అయితే ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేనండి. చాలా శివలింగాలు ఉన్నాయి. చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడికి వెళ్ళి మనం పూజ చేసుకుంటే మనకున్న నెగటివ్ కూడా పోతుంది, మంచిగా ఉంటుంది అనమాట. అంత మంచి జరుగుతుంది అనమాట. ఇదంతా అక్కడ బయట నుండి తీసాను వీడియో. అక్కడ ఆవులు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా శివుడు అంటే ఉంటాయి కదా, ఇగోండి ఆవులు. ఇంకా మేము జూన్ ఎండింగ్లో వెళ్తేనే జనాలు ఇంతగా ఉన్నారు. ఇది మార్నింగ్ ఎన్నింటికో అనుకుంటున్నారు. 7 o'clockకి మేము వెళ్ళిన గుడికి 7 o'clockకే ఎంతమంది. సో ఇంకా జూన్ ఎండింగ్ కాబట్టి కొంచెం తక్కువనే ఉన్నారులేండి. తిరుపతిలో అయితే ఫుల్. ఇంకా అక్కడ ఫొటోస్ దిగాము. ఇక్కడ రీల్ తీద్దామని ట్రై చేశా కానీ ఇంకా నాకు రాలే, టైం బాగా అవుతుంది, ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను. ఇక మా విహాన్షి గాడు ఇంక ఫైనల్గా మొక్కుకున్నాను. అండ్ ఇక్కడ బొట్లు పెడతారు కదా, ఇంకా ఇది వెళ్ళేటప్పుడే పెట్టాను, అప్లోడ్ మాత్రం తర్వాత ఇచ్చాను. ఇక్కడ ఇక మా విహాన్షి గాడు ఎంత చక్కగా బొట్టు పెట్టించుకుంటున్నాడమ్మా నామాలు. ఇక రిషిగాడు నేను
ఇది వచ్చేసి ఇంకా నేను. సో ఈ విధంగా అయితే మా జర్నీ అంతా జరిగిందండి. ఈ విధంగా అన్ని విజిట్ చేసేసాము మేము. చూడండి, ఇది కూడా బయట నిండే స్టార్ట్ ఎంట్రన్స్లో అండి ఇది. అక్కడ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వియాన్స్ గడు తెలియక అది ఎక్కడానికి ట్రై చేశాడు. ఇంకా దేవుళ్ళు కదా ఎక్కద్దు నాన్న అంటే ఇంకా దిగాడు. మొత్తం బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి వచ్చాము. 3 బ్యాగులతో వెళ్ళాము, ఇన్ని బ్యాగులతో వచ్చాము. ఇక ఫుల్ లగేజ్, షాపింగ్ బాగానే అవుతుంది కదా, మీకు తెలుసు కదా. ఈ విధంగా మాది అయిపోయిందండి. మా దర్శనం ఎలా జరిగిందో చూడండి. ఓకేనండి, బాయ్ అందరికీ.